అందరికీ నమస్తే. మా ప్రవాసీ ప్రతిభ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరూ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో రెగ్యులర్గానే మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న అంటే ప్రవాసీ విదేశాల్లో ఉన్న కొంతమంది మన తెలుగు వాళ్ళను ఏదైనా ప్రతిభ అయి ఉండొచ్చు, అది వాళ్ళు కల్చరల్ వింగ్లో ఉండొచ్చు, సోషల్ వర్క్లో ఉండొచ్చు, ఏ శాఖలో ఉన్నా అని వాళ్ళని మేము వాళ్ళ జీవిత చరిత్ర అంటే వాళ్ళు ఆ ప్లేస్కి రావడానికి వాళ్ళు చేసిన కృషి ఏంది అన్నది మేము మీ అందరికీ తెలియజేయడానికి ఈ ఛానల్ ఓపెన్ చేసినాం. అందులో భాగంగానే మల్లెస్తో ముచ్చట కార్యక్రమం ఈరోజు శ్రావణి తెన్నీటితో చేస్తున్నాం మనము. సో శ్రావణి తెన్నీటి గారు మంచి క్లాసికల్ డాన్సరు యూఏఈలో. సో వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒక అనుభవం. నమస్కారం శ్రావణి గారు. నమస్తే. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? సూపర్. చెప్పండి మా ప్రేక్షకులకు, మీరు చేసే డ్యాన్స్, మీరు క్లాసికల్ డ్యాన్స్లో చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఈ డ్యాన్స్ పేరేంటి? అంటే దాంట్లో రకాలు ఉంటాయి కదా. అందరికీ నమస్కారం. నా పేరు తెన్నేటి శ్రావణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రవాసీ ప్రతిభ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నేను కూచిపూడి నా 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఇక్కడ ఫస్ట్ నేను గురు గిరీష్ గారి దగ్గర స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఫస్ట్ భరతనాట్యం నేర్చుకునేదాన్ని, బట్ లైక్ అన్ని ఆర్ట్ ఫామ్స్ నేర్చుకునేదాన్ని బికాస్ దెర్ వాజ్ నాట్ అ పర్టిక్యులర్ ఆర్ట్ ఫామ్ దట్ ఐ యూస్ టు లెర్న్ ఇన్ ది ఇన్స్టిట్యూట్. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత అనుకున్నాను, ఐ థింక్ ఒక ఆర్ట్ ఫామ్ కంప్లీట్గా అండ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. బికాస్ కూచిపూడి మన ఆర్ట్ ఫామ్, ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ కాబట్టి. సో దెన్ హైదరాబాద్లో గురు విజయ్ శేఖర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఆన్లైన్లో. సార్ హైదరాబాద్లో ఉంటారు అండ్ నేను ఇక్కడి నుంచి ఆయన దగ్గర ఆన్లైన్లో నేర్చుకోవడం ఈజ్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ డిఫికల్ట్ కూడా, బికాజ్ ఆయన ఏం చెప్తున్నారు మిర్రర్ ఇమేజ్లో చెప్తారు. సో నేను దాన్ని నేర్చుకోవాలి అండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అయ్యేది, బట్ ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్. అండ్ ఓకే, గ్రేట్. శ్రావణి గారు, అంటే మీరు మీ ఏజ్ అంటే చిన్నప్పుడు 3rd class నుంచి మీరు మీ ఏజ్ 3 years నుంచి నేర్చుకుంటున్నారు కదా. అంటే ఈ డ్యాన్స్ మీకు ఫస్ట్ ఇంట్రెస్టా, లేకపోతే మీ తల్లిదండ్రుల వల్ల వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని ఒక డాన్సర్ చేయాలనే కళతో మిమ్మల్ని ప్రోత్సహించిరా? ఓకే, సో ఐ థింక్ చిన్నప్పుడు మూవీస్ చూసేదాన్ని. శృతిలయలో ఒక మూవీ ఉంది, మీకు తెలిసి ఉండొచ్చు. థింక్ అదొక డాన్స్ అండ్ సంగీతంకి రిలేటెడ్ మూవీ. సో ఆ మూవీ చూస్తూ ఒక అబ్బాయి అందులో ప్లేట్ మీద యూస్ టు డాన్స్ అనమాట. డాన్స్ చేసేటప్పుడు రక్తం వచ్చేది ప్లేట్ మీద డాన్స్ చేసేటప్పుడు. దట్ కాట్ మై ఐ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ చూసేదాన్ని. దాని తర్వాత కిచెన్లో పరిగెట్టి అన్ని ప్లేట్స్ తీసుకొచ్చేసేదాన్ని అనమాట. తీసుకొచ్చి డాన్స్ చేసేదాన్ని అండ్ ఏడ్చేదాన్ని, బికాజ్ రక్తం రావట్లేదు. ఆ అబ్బాయికి రక్తం వస్తుంటే ఆబ్వియస్గా నాకు కూడా రక్తం రావాలి. సో మా అమ్మని నాన్నని పిలిచి అసలు ఏంటి నాకు రక్తం రావట్లేదు, ఆ అబ్బాయికి వస్తుంది అని ఉంటే ఆబ్వియస్గా ఉంటుంది కదా, ఆ అబ్బాయికి వస్తుంది నాకు రావట్లేదు అని. సో ఐ థింక్ ఆ మూవీ వల్ల పేరెంట్స్కి అర్థమైనట్టుంది దట్ ఓకే, ఐ థింక్ డాన్స్లో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ దట్స్ హౌ డాన్స్ ఇన్స్టిట్యూట్స్కి పంపారు. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ టిల్ నౌ. అండ్ ఆల్సో నాకు ఇంట్రెస్ట్ ఉంది డాన్స్కి, బట్ ఫ్యామిలీలో ఆబ్వియస్గా సమ్వన్ ఆర్ ది అదర్ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. బట్ నా కేసులో ఐఎమ్ ఫార్చునేట్ దట్ మా పేరెంట్స్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది అండ్ దేవ్ బీన్ పుషింగ్ మీ అ లాట్. ఇంత స్టేజ్కి వచ్చింది వాళ్ళ వల్లే, వాళ్ళ పుష్ వల్ల ఐఎమ్ హియర్. వెల్ శ్రావణి గారు, అంటే మీరు చిన్నప్పుడు అంటే మీకు తెలియని ఊహలో ఒక ఇంట్రెస్ట్ మీకు స్టార్ట్ అయింది, దాన్ని వాళ్ళు మీకు ఎంకరేజ్ చేసి చేయడం చాలా గ్రేట్. అంటే మీ పేరెంట్స్ గురించి చెప్పండి, అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, సో మా నాన్న ఈజ్ అ సివిల్ ఇంజనీర్. ఇక్కడే ఆల్మోస్ట్ 23 years అయింది దట్ ఈస్ కమ్ టు UAE. And then he's a civil engineer. Ikkade he's working in Dubai. My mom's a housewife, but she's also a classical singer. So I think my dad has come here 23 years ago, and nenu 1 year 2 years unnappudu I was here, and then we're a happy family. గ్రేట్. అంటే మీ అమ్మ అండ్ మీ నాన్న వాళ్ళలో మీ అమ్మకు
ఆమె ఆల్రెడీ సింగర్ అన్నారు కదా, క్లాసికల్ సింగర్ అవ్వడం వల్ల మీకు కొంచెం అడ్వాంటేజ్ అయింది. అంటే సేమ్ మీరు కూడా క్లాసికల్ డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆమెకున్న ఆ కల్చరల్ వింగ్లో మీకు మంచి ప్రోత్సాహం దొరికింది. సో ఫస్ట్ టైం మీరు అంటే మీకు డ్యాన్స్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎక్కడ మీరు ఏదైనా స్టేజ్ మీకు ఎట్లా అవకాశం ఎట్లా వచ్చింది? అంటే మీ అమ్మ ద్వారా వచ్చిందా, లేక మీరు స్కూల్లో అట్లా ఏదైనా ప్రజెంటేషన్ చేసిరా? ఇక్కడ స్కూల్స్లో నేను నార్మల్గా చేసేదాన్ని, లైక్ తీసుకునేవారు డాన్స్ ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నా. బట్ అవుట్ సైడ్ అయితే ఆబ్వియస్గా మా పేరెంట్స్, మై మదర్ అందరూ మాట్లాడడం అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్లో కాంటాక్ట్స్ ఉండడం వల్ల వీ యూస్ టు పర్ఫామ్. ఇండియాలో కూడా I think my first Indian performance was in 2014, Vizaglo, and that's obviously because my parents and encouragement and వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వల్ల కూడా we were able to perform all over India. శ్రావణి గారు, నేను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు చూసిన అంటే మీరు గెలుచుకున్న ఇవన్నీ మెమోటోస్ కానీ ఇవన్నీ తీసుకున్నా. మీకు ఒక గ్రేట్ అంటే ఈ స్టేజ్ నాకు రావడం అనేది గ్రేట్ అని మీకు లైఫ్లో అంటే ఇంకా మీరు ముందు వెళ్తారు డెఫినెట్లీ. నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాను లైవ్లో కూడా మీ ప్రోగ్రామ్ని ప్రజెంటేషన్ చూశాను నేను. అంటే మీకు యూఏఈలో మనకి ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మన కల్చర్ సంబంధించిన మన తెలుగు సంఘాలు ప్లస్ ఇతర తమిళ సంఘాలు అన్నీ మీరు అన్నింటిలో పార్టిసిపేట్ చేసే ఉంటారు నాకు తెలుసు. మీకు ఒక అచీవ్మెంట్ అంటే ఎస్ ఈ స్టేజ్ నాకు దక్కడం గ్రేట్ అని ఎప్పుడైనా అనిపించింది అట్లా? అనిపించింది. ఐ మీన్ ఎవ్రీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీస్ ఉంటాయి. థింక్ ఎవ్రీ స్టేజ్ వాజ్ అ ప్రెషియస్ థింగ్ ఫర్ మీ. సో ఎవ్రీ డాన్స్ పర్ఫార్మెన్స్ నేను చేసింది was a memorable one. There's not one thing I can అంటే దీన్ని మీరు తక్కువ చేసి ప్రతి స్టేజ్ నాకు అన్ని గ్రేట్ అనే గ్రేట్ అంటే మనకి ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ చాలా వరకు ఉన్నాయి. వాళ్ళతో మీ అంటే ఎట్లుంటుంది రిలేషన్షిప్? వాళ్ళు మీకు ఎప్పుడైనా ఛాన్స్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ మీకు ఎట్లా అంటే జస్ట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడు చాలా వరకు సంఘాలు ఉన్నాయి, మీరు ఎంతో మీరు కల్చరల్ క్లాసికల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత మన ఫెస్టివల్స్ కూడా సంక్రాంతి అటువంటి ప్రోగ్రామ్స్లో కూడా చేశారు కదా. సో వాళ్ళతో మీరు ఏ సంఘాలతోని మీకు ఎక్కువ? ఓకే, సో ఇప్పటిదాకా నేను పర్ఫామ్ చేసిన అన్ని అసోసియేషన్స్ దే వర్ రియలీ నైస్. దే ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ. నన్ను రిసీవ్ చేయడం కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఎప్పుడు దే నెవర్ మేడ్ మీ ఫీల్ సంథింగ్ వియర్డ్ అలాంటిదేం లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ అ ఫ్యామిలీ. ఈవెన్ ఏ అసోసియేషన్ ముందు స్టార్టింగ్ ఫస్ట్ అమ్మ పాడేది, దాని తర్వాత ఐ యూస్ టు డూ అ గణేష్ సాంగ్ స్టార్టింగ్ అనమాట. సో అదొక ఇన్స్టింక్ట్ లాగా అనమాట. లైక్ ఫస్ట్ మమ్మల్ని పిలిచేవారు, దెన్ ద ప్రోగ్రామ్ యూస్ టు స్టార్ట్. సో అలా ఇట్ యూస్ టు ఫీల్ నైస్. ఇట్ వాజ్ రిలేషన్షిప్ వాజ్ వెరీ గుడ్ వాళ్ళతో. అంటే ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రామ్స్లో ఇక్కడ చేస్తున్నారు అంటే మాలాంటి వాళ్ళకు మీరు చేసే డ్యాన్స్ కొంచెం రేరు. అంటే మీతో సహా ఇంకా ఇక్కడ ఎవరైనా టీం ఉన్నారా? మీకు ఏమైనా టీం వర్క్ లాగా మీరు ఒక నలుగురు వెళ్ళి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అట్లా ఇప్పుడు మీ కూచిపూడి చేస్తారు కదా మీరు, సో మీకు కొలీగ్స్ లాంటి అంటే కూచిపూడి ఇంకా చేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీకు? ఇంకా అట్లా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా అట్లా? ఇంతకు ముందు ఉండేది, బట్ యాజ్ ఆఫ్ నౌ హానెస్ట్గా చెప్పాలంటే తగ్గిపోయింది. నో వన్స్ రియలీ ఇంటూ డాన్స్, లైక్ ఎవరు కాన్సన్ట్రేటింగ్, దే నాట్ చేస్తున్నారు బట్ అంత డెడికేటింగ్గా ఐ నాట్ సీన్ ఎనీ వన్ మచ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు చేసేవాళ్ళు, బట్ జస్ట్ ప్రోగ్రామ్స్ ఉంటే దే యూస్ టు కమ్, బట్ డైలీ ప్రాక్టీస్ నేర్చుకోవడం ఆబ్వియస్గా ఐ మీన్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ డెడికేటింగ్గా ఐ డోంట్ థింక్ యాజ్ ఆఫ్ నౌ దట్స్. శ్రావణి గారు, మీరు చెప్పింది ఒకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో క్లాస్ తీసుకుంటా అంటున్నారు కదా. జనరల్గా ఏదైనా పిల్లలకి క్లాసులు చెప్పడం వోకల్ అంటే బేసిక్గా వోకల్కి వచ్చేసి ఏదైనా సంగీతం నేర్చుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు టీచర్స్ ఈ కరోనా వల్ల ఆన్లైన్లో ఇదంతా సిస్టమ్ ఏర్పడ్డది. కానీ గ్రేట్ అసలు అంటే ఒక టీచర్ మీకు అతను ఆన్లైన్లో చెప్తే మీరు నేర్చుకొని అంటే మీకు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నట్టుగా పెద్ద ఏం గురువులు కానీ ఇప్పుడు ఇంటి పక్క నుంచి వెళ్తే మన తెలుగు వాళ్ళు దొరకడమే కష్టం. ఇక్కడ మీరు ఉండేది ఇప్పుడు షార్జా అంటే యూఏఈలో. సో అదొక డెడికేషన్ నాకు బాగా అనిపించింది మీలో.
ఓకే, శ్రావణ్ గారు, మీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? స్టడీ చేస్తున్నారా లేక ఏదైనా జాబా? సో రీసెంట్గా ఐ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బ్యాచులర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ మణిపాల్ యూనివర్సిటీ నుంచి. అండ్ ఇప్పుడు నేను మాస్టర్స్ ఇన్ సస్టైనబుల్ డిజైన్ పర్స్యూ చేస్తున్నాను మణిపాల్ యూనివర్సిటీ నుంచే. బట్ అలాంగ్ విత్ దాట్ ఐమ్ ఆల్సో డూయింగ్ అ జాబ్ ఇక్కడే యాజ్ అ గ్రీన్ డిజైన్ ఇంటర్న్ ఇన్ సెయింటియంట్ ల్యాబ్స్ దుబాయ్లోనే. శ్రావణి గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను చాలా స్టేజ్లో మీరు పర్ఫామ్ చేశారు కదా. సో మీరు యూఏఈలో కాకుండా ఇంకా వేరే దేశాల్లో ఏదైనా మీకు అవకాశం వచ్చిందా ఎప్పుడన్నా? అట్లా ఫోన్ కాల్ ద్వారా అంటే మీకు ఏదైనా అవకాశం వచ్చి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇండియాలో కూడా చేశానన్నారు కదా, ఇండియాలో ఏ ప్రోగ్రాంలు అంటే దేనికి సంబంధించి మీరు అక్కడ ప్రజెంటేషన్ ఏదైనా కాంపిటీషనా లేక నార్మల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు కోవిడ్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఆన్లైన్ కాంపిటీషన్స్ అలాంటివి అవుతున్నాయి. బట్ అప్పట్లో అయితే ప్రోగ్రామ్స్కి వాటికి పిలిచేవారు. అండ్ కేరళ గురువాయూర్ టెంపుల్, ఆటుకాల్ టెంపుల్ అక్కడ, దాని తర్వాత తిరుపతిలో ఎవ్రీ టైం బ్రహ్మోత్సవం అయినప్పుడు వీ యూస్ టు గో పర్ఫామ్. దెన్ వైజాగ్ కళాభారతిలో, దెన్ ఈవెన్ ఢిల్లీ, ఆగ్రా ఆ ఏరియాలో కూడా వీ హ్యాడ్ అ పర్ఫార్మెన్స్ టు గో ఫర్ లైక్ సో ఐ థింక్ ఇండియాలో ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ like obviously every performance was memorable, but ఇండియాలో ఇట్స్ అన్ అదర్ ఫీలింగ్ బికాజ్ చాలామంది డాన్సర్స్ని కలిసే ఆపర్చునిటీస్ వస్తాయి. యూ గెట్ టు మీట్ అండ్ నో అబౌట్ దెమ్, నో దే పర్సనాలిటీ ప్రాపర్లీ. సో యా, మీరు అన్నట్టు ఇండియాలో అఫ్కోర్స్ ఇట్స్ గ్రేట్. మీరు చేసే డ్యాన్స్ అనేది అదొక అద్భుతమైన కళ, అంటే ఒక రేర్ ఆర్ట్. మీరు అన్నట్టు ఇండియాలో మీకులాగా చాలామంది చేస్తూ ఉంటారు అక్కడ, కానీ మీరు వేరే దేశంలో చేయడం అనేది అది గ్రేట్నెస్. అంటే మన సాంప్రదాయాన్ని మీరు ఇక్కడ అరబ్ దేశంలో కూడా మీరు చూపిస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడన్నా రేర్గా అక్కడ ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకు ఇటువంటి డ్యాన్స్ ఇండియాలో ఉందా, ఇదేదో బాగుంది అంటే మీ ద్వారా మన కల్చర్ అనేది ఇంకా విదేశాలకు వెళ్ళిపోతుంది. అంటే ఎవరైనా మన దేశం దాటి వేరే దేశం నుండి వాళ్ళ కల్చర్ని అక్కడ కంటిన్యూ చేసే వాళ్ళతోని మన దేశ సంస్కృతి జనాలకు తెలిసిపోతుంది. అది అంటే మీరు మన దేశానికి వేసే అదొక సేవ అన్నట్టు. ఇంకా దాంట్లో చెప్పేది ఏం లేదు. మీరు అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మ సపోర్ట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి మీకు ఎప్పుడన్నా అసలు ఈ డ్యాన్స్ చేస్తే ఏంది, నాకు ఏమొస్తుంది అంటే చాలా వరకు కొంతమంది కళల మీద ఒక పట్టుతో స్టార్ట్ చేస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత విసిగొచ్చేసి మనం ఇది ఖర్చుతో కూడుకున్న పని కదా, నేను దీనికి టైం స్పెండ్ చేయాలి, నాకు కాస్ట్యూమ్స్ సెట్ చేసే వాళ్ళు లేరు, అట్లా ఎప్పుడైనా మీరు చేసిన అంటే కొన్ని ఎదుటి వాళ్ళ బిహేవింగ్ వల్లనో లేకపోతే ఏదో మీకు అక్కడ దక్కని కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ రెస్పాన్స్ లేకపోవడం వల్ల మీకు అట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఐ థింక్ చిన్నప్పుడు ఉండేది. బికాజ్ నార్మల్గా స్కూల్స్లో కూడా ఒక్కొక్కసారి క్లాసికల్ డాన్స్ అప్పట్లో నో వన్ యూస్ టు సీరియస్గా తీసుకునేవారు కాదేమో. బికాజ్ ఐ థింక్ అప్పట్లో కూడా కాంటెంపరీ డాన్స్ ఇవన్నీ యూస్ టు బీ క్లాసికల్ డాన్స్, కాంటెంపరీ ఆబ్వియస్గా అందరూ కాంటెంపరీ సెలెక్ట్ చేసుకునేవారు. సో చిన్నప్పుడు ఐ థింక్ నాకు కూడా యాక్చువల్గా అడిగేదాన్ని, అడిగాను కూడా లైక్ అమ్మ నాన్నని, లైక్ నేను కాంటెంపరీ నేర్చుకుంటాను క్లాసికల్ కాకుండా. బట్ ఐ థింక్ చిన్నప్పుడు ఆబ్వియస్గా ఫీల్ అవుతారు లైక్ యూనో కాంటెంపరీ నేర్చుకుంటే బాగుండేది, అందరూ చేస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది. బట్ నౌ ఐ డో నాట్ రిగ్రెట్ నాట్ డూయింగ్ కాంటెంపరీ. అండ్ కూచిపూడిలోనే ఉండడం వాజ్ ద బెస్ట్ డెసిషన్. అండ్ పేరెంట్స్ కూడా కన్విన్స్ చేశారు దట్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అండ్ yes, it is a beautiful art form and I love doing it. నేను ఎప్పుడైతే I do not regret at all. And in fact అందరికీ చెప్తాను to learn కూచిపూడి art form and not to go for contempt. చేయొచ్చు, బట్ నా ప్రిఫరెన్స్ I'll ask people to come to కూచిపూడి. శ్రావణి గారు 100-200 అయి ఉంటాయి మీ మూమెంట్స్ అన్ని చూసిన నేను. అంటే మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 3rd మీకు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసారు కదా, 3 years నుంచి మీరు ఫస్ట్ టైం తీసుకున్న మెమోంటో ఆర్ అవార్డ్ అంటే అది అసలు మర్చిపోలేము మనం ఎప్పుడైనా. కానీ మనం ఒక ఫస్ట్ ఈయన నాకు లిఫ్ట్ ఇచ్చాడు అంటే పలాని వ్యక్తి, పలాని సంఘం, అది ఎవరితో స్టార్ట్ అయింది? మీరు ఏ స్టేజ్ మీద మీరు ఫస్ట్ పర్ఫామ్ చేశారు? 2007లో నా ఫస్ట్ డాన్స్ ప్రెజెంటేషన్ తెలుగు లలిత కళా సమితిలో ఇచ్చాను. అండ్ ఐ థింక్ అప్పుడు సింగర్ సునీత
కొన్ని మిగతా యాక్టర్స్ ఆల్సో వచ్చారనమాట. అండ్ అప్పుడు ఐ థింక్ అది నా ఫస్ట్ సన్మానం చేశారు ఫస్ట్ టైం. సో అది ఒక మెమరీ కింద ఉండిపోయింది. అండ్ ఈవెన్ హ్యావ్ పిక్చర్స్ ఆఫ్ సో చూసుకున్నప్పుడల్లా ఒక మెమరీ ఉంటుంది దట్ ఓకే ఇది నా ఫస్ట్ డాన్స్ ప్రెజెంటేషన్ ఇక్కడ. దాని తర్వాత ఈవెన్ రసమై, దెన్ తెలుగు శ్రవంతి, వేవ్స్ అసోసియేషన్, దెన్ మ్యూజిక్ ఇండియా ప్రశాంతి ఆంటీ ద్వారా చేసిన ప్రోగ్రామ్స్ కూడా దెర్ మెనీ ఆఫ్ దెమ్. దెన్ తెలుగు తరంగిణిలో కూడా రసల్ ఖేమాలో చేశాను. దెవ్ గివెన్ మీ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ అక్కడ. దాని తర్వాత మలయాళం, తమిళ్ అసోసియేషన్స్లో కూడా చేశాను. అండ్ ఇంతమంది నన్ను ప్రోత్సహించినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అనురాధ ఆంటీ, లక్ష్మీరెడ్డి ఆంటీ, ఈవెన్ రవి కొమ్మరాజ్ అంకుల్, గీతా రమేష్ ఆంటీ కూడా ఉన్నారు. సో దే వర్ రియలీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ టు డూ ప్రోగ్రామ్స్. ఈవెన్ కృష్ణవేణి ఆంటీ is another one. So I'm really grateful for having so many people support me for Kuchipudi art form. శ్రావణి గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా తమిళ్ అండ్ మలయాళం వాళ్ళతో, అంటే వాళ్ళది ఏంటి కల్చరల్ వింగ్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేశారా లేక ఏదైనా? కల్చరల్ ప్రోగ్రామ్స్ జస్ట్ లైక్ హౌ తెలుగు అసోసియేషన్ ప్రోగ్రామ్స్ ఎలా అయితే అవుతాయో సేమ్ కల్చరల్ ప్రోగ్రామ్సే. గ్రేట్. అసలు మీరు అంటే ఒక ఎక్కడో మనం ఇప్పుడు తెలుగు మన సంస్కృతికి సంబంధించిన డ్యాన్సును మీరు చిన్నప్పటి నుండి నేర్చుకొని దాన్ని మన తెలుగు సంఘాలకే కాకుండా తమిళ్ అంటే ఒక సౌత్ నార్త్లో కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. అంటే కూచిపూడి డ్యాన్స్ అంటే వరల్డ్ వైడ్ తెలిసిన అదొక ఆర్ట్ కదా. అనురాధ మేడం కానీ, ప్రశాంతి మేడం కానీ, వీళ్ళందరూ కూడా మీ మీద మీకు అంటే మీరు వాళ్ళ ముందే అంటే మీరు చిన్న అమ్మాయి ఎప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ మీద మంచి వాత్సల్యం ఉంటుంది వాళ్ళకు ఎప్పుడు కూడా. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం మీకు ముందు జరిగి ఇంకా మీరు మంచిగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు? మీరు అంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారా లేక మీరు ఇదే డ్యాన్స్ ఇంకా దీన్ని ఇంకా అది చేయాలనుకుంటున్నారా? ఐ థింక్ మల్టీ టాస్క్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ పాసిబుల్. సో నేను అనుకున్న ప్లాన్ ఇస్ టు హ్యావ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మై ఓన్. అండ్ నా ఆర్ట్ ఫామ్ షుడెంట్ స్టాప్ టు మీ బట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వెళ్ళాలి. అలాంగ్ విత్ దాట్ నేను నేర్చుకున్న నా కెరియర్ ఇంటీరియర్ డిజైనింగ్ ఏరియా. సో దాన్ని కూడా ఐ షుడెంట్ స్టాప్. అండ్ ఆబ్వియస్గా దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇంటీరియర్ డిజైన్కి. సో ఐ వుడ్ వాంట్ టు ఇన్వెస్ట్ మై టైమ్ అందులో కూడా. అండ్ డ్రీమ్ ఏంటంటే టు blend interior design and dance together and make some combination. చూడాలి how will that go. ఇంటీరియర్ డిజైన్స్ అంటారు కదా, ఏంటది? అంటే హౌస్ సంబంధించిన డిజైనింగ్? yes, like home interior డెకరేషన్స్ అంటే మన ఇంట్లో అదంతా సెట్ చేసేది. ఓకే, గ్రేట్. శ్రావణి గారు, మీకు ఎప్పుడైనా అంటే మీకు ఒక ఏం ఉంటుంది అంటే మా పలానా స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేయాలి, కొంతమంది అంటారు కదా నేను రవీంద్ర భారతి మీద చేయాలి, అంటే కొన్ని పెద్ద పెద్ద స్టేజ్లు ఉంటాయి కదా, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్లో అట్లా మీకు ఏదైనా ఉందా? లేకపోతే చేసింది ఏదైనా ఉందా? ఇంకా మీరు చేసిరా రవీంద్ర భారతిలో మీరు ఎప్పుడైనా మీరు ప్రజెంటేషన్ ఇచ్చారా? చేశాను. yes, I did. Great. So I think ఇండియా అయిపోయింది. I think UAE is also done. అవుట్ సైడ్ వెళ్ళి చేయాలన్నదే నా గోల్. సమ్వేర్ ఇండియా కాకుండా అండ్ యూఏ సమ్వేర్ అబ్రాడ్. సో దట్ ఐ విల్ షోకేస్ మై ఆర్ట్ ఫామ్ అవుట్ సైడ్ యాజ్ వెల్, ఇక్కడే కాకుండా. సో ఎస్, ఐ థింక్ మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కరోనా రాకపోతే మీరు ఈ పాటికి నాకు తెలిసి యూఎస్ వెళ్ళి ఉంటారేమో. అంటే ఈ కరోనా చాలామంది కళాకారులను బ్రేక్ వేసింది. అంటే ఎవరైనా ఒక నలుగురి ముందు ప్రజెంటేషన్ చేసే వాళ్ళకు కరోనా అనేది బాగా ఆన్లైన్ వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లో మనము ఒక స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేసిన దానికి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది. అఫ్ కోర్స్ జనాలకు వెళ్తుంది, కాకపోతే మీకు అనేది ఒక కోరిక, నేను పలానా స్టేజ్ వెళ్ళాలి, పలానా స్టేజ్ దగ్గర నేను ఛాన్స్ తీసుకోవాలి. ఎక్స్పో అనుకున్నాను అండ్ దట్ డ్రీమ్ హ్యాస్ ఆల్సో ఫుల్ఫిల్డ్.
ఓ ఇండియన్ ఎక్స్పోలో పెవిలియన్ మీరు ఆల్రెడీ చేశారు చేశాను, ఎక్స్పో 2020 ఇప్పుడు మన ఇండియన్ దాంట్లో ఇండియన్ పెవిలియన్లో అండ్ ఆల్సో రీసెంట్గా దుబాయ్ యాంఫీ థియేటర్ ఉంది కదా బయట ఎక్స్పోలో. సో ఐవ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ దేర్ యాజ్ వెల్. అండ్ మీరు అడిగినట్టు వాసల్ డోమ్ లోపల కూడా చేయాలన్న గోల్ ఉంది. ఓహో లెట్స్ సీ. ఖచ్చితంగా మీకు ఆ భగవంతుడు మీ కోరికను నెరవేర్చుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణి గారు ఇన్ని సంవత్సరాలు ఒక డ్యాన్స్ మీద ఉన్నారు కదా, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఫ్యూచర్ జనరేషన్కి ఇది వెళ్ళాలనుకుంటున్నా నేను అని మీరు ఒక మాట అన్నారు కదా, దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీకు ఈ క్లాసికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంకా మిగతా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటారు మీరు? Okay, so 2 things or 3 things maybe. So first thing ఏంటంటే ఎవరైతే డాన్స్ ఫామ్ నేర్చుకుంటున్నారో పేషెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంటే ఏది ఇన్ వన్ నైట్ అవ్వదు. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ నీడెడ్. అండ్ లైక్ ఐ నో హౌ మా పేరెంట్స్ కష్టపడ్డారు టు bring me to this stage. Lots of sacrifices చాలా చేయాల్సి వస్తాయి. సో పేరెంట్స్ పిల్లలకే కాదు బట్ పేరెంట్స్ ఆల్సో షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ సపోర్ట్. చాలా సపోర్ట్ చేయాలి, చాలా సాక్రిఫైసెస్ చేయాలి టు bring their son or daughter to one particular stage. అండ్ అది నేను మా పేరెంట్స్లో చూశాను. చాలా సాక్రిఫైసెస్ వీ డిడ్ మేక్. ఈవెన్ ప్రోగ్రామ్ టైంలో కూడా డ్రాపింగ్, పికింగ్, ఆబ్వియస్గా ప్రాక్టీస్ అన్నది 2 hours 3 hours టైం పడుతుంది. సో మేము ఎప్పుడు డిన్నర్ చేసింది ఇంట్లో లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కార్. సో మమ్మీ ప్యాక్ చేసి తెచ్చేసేది. సో ప్రాక్టీస్ అయిన తర్వాత కార్లో తినేసేవాళ్ళు. దెన్ డైరెక్ట్లీ జస్ట్ గో హోమ్ అండ్ స్లీప్ లాగా. సో ఈవెన్ there's a lot of things అంటే చాలా ఉంటాయి when you come into any particular field, music అయినా డాన్స్ అయినా, there's a lot of things to be done. Then also second thing ఏంటంటే I think ఈ మధ్యన kids do లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసి దే సింగ్ ఆర్ డాన్స్ నేర్చేసుకుంటారు. సో పేరెంట్స్ కూడా అదొక ఫీలింగ్ ఉంటుంది, ఓకే యూనో మా అమ్మాయి మా అబ్బాయి చాలా గొప్ప సింగర్స్ డాన్సర్స్ అయిపోయారు జస్ట్ బై లెర్నింగ్ ఇన్ యూట్యూబ్. అది నేను తప్పు పట్టను, బట్ ఇన్ అ వే యూనో ఒక రెప్యుటేటెడ్ డాన్స్ టీచర్స్ దగ్గర ఆర్ ఇన్స్టిట్యూట్స్లో యూనో నేర్చుకుంటే అదొక ఎక్స్పోజర్ దొరుకుతుంది వాళ్ళకు కూడా. అండ్ దే విల్ నో అ లాట్ ఆఫ్ థింగ్స్. దట్స్ మై ఫీడ్బ్యాక్. అండ్ థర్డ్ థింగ్, put your best, do how much ever you can and make yourself perfect. Put in how much ever time you can to a particular art form and you will get the results. గ్రేట్ శ్రావణి గారు, గ్రేట్. అంటే మీ యొక్క ఆలోచన విధానం కూడా మీరు ఎన్నుకున్న డ్యాన్స్ లాగానే చాలా ఉన్నతంగా ఉంది. అంటే మీరు చెప్పే ప్రతి ఒక్కటి మీరు ఎట్లా అంటే మీ వయసులో ఇప్పుడు అంత పెద్దగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అంటే మీలాంటి డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళే తక్కువ. అంటే మీరు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మీరు మంచి అడ్వైస్ ఇచ్చడం అనేది చాలా గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. శ్రావణి గారు, ఇప్పుడు మీరు డ్యాన్స్ అయింది ప్లస్ ఇంటీరియర్ డిజైనర్గా కూడా మీరు ప్రొఫెషనల్గా అది చేయాలనుకుంటున్నారు కదా, ఇంకా ఏదైనా మీరు ఈ డ్యాన్సే కాకుండా సింగింగ్, ఇప్పుడు మీ అమ్మగారు క్లాసికల్ సింగర్ కదా, మీకేమైనా సింగింగ్ మీద కానీ లేకపోతే ఇంకేదైనా ఆర్ట్ మీద ఇంకా వేరే ఏదైనా ఉందా అట్లా? సింగింగ్ ఎస్, నేను అమ్మ కలిపి పాడతాం. అండ్ దెన్ కొత్త పాటలు కూడా నేర్చుకుంటా, అమ్మ నేర్పిస్తుంది. అండ్ we do a lot of stuff and mommy is very helpful. And singing kakunda, I'm also a throwball player. School nunchi I used to play sports. Throwball, running chesedan. I was a sports person. College lo kuda I did play throwball for 2 years. COVID vachin tarvata it was all gone, and I think it's coming back again, so hopefully I'll play. దెన్ నేను కరాటే బ్లాక్ బెల్ట్. ఓ, అది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. గ్రేట్. యా, సో ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ నేర్చుకోవడం ఐ డిడ్ ఎర్న్ మై బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే as well. దాంట్లో అంటే కేటగిరీస్ ఉంటాయి కదా, దాంట్లో బ్లాక్ బెల్ట్ అది అంటే కొన్ని రోజులు బ్లాక్ డాన్ 1 బెల్ట్
రిసీవ్ చేసుకున్నాను. సో కరాటే కూడా మీరు మేబీ మీరు కరాటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయవలసి వస్తుంది ఫ్యూచర్లో, అంటే సమాజం అట్లుంది ఇప్పుడు. గ్రేట్ గ్రేట్. అసలు మీరు ఇంత ఒక క్లాసికల్ అంటే ఒక ట్రెడిషనల్ ఆర్ట్ నేర్చుకుని కూడా మళ్ళీ మీరు డిఫరెంట్ ఒక కరాటే అనేది నేర్చుకోవడం నీడెడ్. అదే ఇన్స్పైర్. ఇది ఒక అమ్మాయిలకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మాయిలందరికీ శ్రావణ్ లాంటి వాళ్ళు చాలా చూసి నేర్చుకోవాలంటే స్ఫూర్తి. ఒక క్లాసికల్ డ్యాన్సరు, వాళ్ళ అమ్మకు క్లాసికల్ సింగర్ అయితే ఆమె సింగింగ్లో కూడా ఉంది, ప్లస్ ఉద్యోగపరంగా కూడా ఆమె ఇంటీరియర్ డిజైనర్గా అదవ్వాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏదైతే మహిళలకు ఇప్పుడు అవసరమో అది కరాటే. ఇప్పుడు అయ్యే వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, ఇండియాలోనే అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నది కంపల్సరీగా నేర్చుకోవాలి. నాట్ లైక్ కరాటే వెళ్ళాలి అలాంటిది కాదు, బట్ వీడియోస్ కూడా ఐ థింక్ ఇప్పుడు చాలా ఉన్నాయి యూట్యూబ్లో. సో ఇట్స్ గుడ్ దట్ అమ్మాయిలు ఆర్ మోర్ స్ట్రాంగర్ అండ్ దెన్ దే షుడ్ బీ స్ట్రాంగర్ అండ్ దే షుడెంట్ బీ ఫియరింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది కంపల్సరీగా దే షుడ్ లెర్న్. డెఫినెట్లీ అది అవసరం. మీరు అనేది చాలా బాగా చెప్పారు. అన్ని విషయాల్లో మీరు అంటే హార్ట్ఫుల్గా అన్ని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గ్రేట్. Thank you so much for this opportunity. Thank you. మా ఛానల్ వాళ్ళకి ఒకసారి చెప్పండి. Thank you so much మీకు కూడా, and thank you so much Pravasi Pratibha for giving me this wonderful opportunity. ఇంకా మీరు చాలా మందిని ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఇంటర్వ్యూ తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ శ్రావణి గారు మీలాంటి వాళ్ళందరినీ చూపించడానికి మా ఛానల్ ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూడా ముందు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని, విదేశాల్లో ఉన్న ప్రతి మన దుబాయ్లో కానీ సౌదీ, మస్కట్ ఏ దేశంలో ఉన్న వాళ్ళని కూడా మేము మీ అందరికీ పరిచయం చేయడానికి మాత్రమే మా ఛానల్ ఉద్దేశం. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Pravasi Pratibha. థ్యాంక్ యూ సో మచ్.